ఎర్రమట్టి విధ్వంసాన్ని ఆపండి, మంత్రి కందుల దుర్గేష్కు శర్మ లేఖట. ట్విట్టర్లో ప్రభుత్వాన్ని కోరిన జనసేన పర్యావరణ విభాగం కార్యదర్శి బొలిశెట్టి సత్యం. జనసేన పర్యావరణ విభాగం కార్యదర్శి బొలిశెట్టి సత్యమే జనసేన నాయకుడు మంత్రి కందుల దుర్గేష్కి లెటర్ రాసింది. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసాన్ని ఆపండి అని చెప్పి. ఉమ్మడి విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అవి దేశంలో ఉన్న 29 జాతీయ భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం. ఇటువంటి అరుదైనవి దేశంలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖ భీమిలి మధ్య, రెండోది తమిళనాడులోని పేరి వద్ద. అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుంచి యథేచ్ఛగా దాడి జరుగుతుంది. అధికారులు తక్షణమే స్పందించాలి. దీన్ని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు దీనిపై తక్షణమే స్పందించాలని వారు కోరారు. రియల్ ఎస్టేట్ కబ్జాలకు వారసత్వ సంపద బలి, గత ప్రభుత్వంలోని అన్యాయం, సురక్షిత ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫై చేయాలి. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేస్తారట గత 2 రోజుల నుంచి. జనసేన పార్టీకి సంబంధించి పర్యావరణ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి 2 మంత్రులు కూడా జనసేన పోర్ట్ఫోలియోస్ అయ్యి. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అదే పార్టీకి చెందిన జనసేన పర్యావరణ విభాగం కార్యదర్శి బొలిశెట్టి సత్యం లెటర్ రాసిండు కందుల దుర్గేష్. దాన్ని కాపాడండి ఎర్రమట్టి దిబ్బలు. గడిచిన ప్రభుత్వంలో ఇదే ఎల్లో మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే మన ప్రతిపక్ష పార్టీలు అప్పట్లో మనం ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసం అయితేనే ఎర్రమట్టి దిబ్బలను మొత్తం వ్యాపారం చేస్తానని విమర్శించడం, కానీ మనం కూడా అదే చేస్తున్నాం. దాన్ని ఆపండి, అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇదే ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం పైన ఈరోజు ఎల్లో మీడియాలో ఎక్కడ ఉండదు. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లలో కానీ, ఈనాడు, ఈటీవీ ఇట్లాంటి ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఎక్కడ వార్త ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏది చేసినా రైటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏది చేసినా కరెక్టే, దాన్ని ఇక మనం అందరం ఆమోదించాలి అనే పద్ధతిలో వాళ్ళకు ఉంటుంది. ఇదే ఎర్రమట్టి దిబ్బల పైన ఇదే ఎల్లో మీడియా ఎంత యాగి చేసిందో మనం చూసినాం. ఇలా స్వయంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే లెటర్ రాసే పరిస్థితికి వచ్చింది. అది విధ్వంసం అవుతుంది, దాన్ని కాపాడండి అని చెప్పి. అది ఒక వారసత్వ సంపద అట, యునెస్కో గుర్తింపు పొంది. దేశంలో ఉన్న 29 వారసత్వ సంపదలు ఇది ఒకటట. ఎందుకు ఎర్రమట్టి దిబ్బల్ని విధ్వంసం చేస్తున్నారని దీని వెనక ఉన్న స్టోరీ ఏంటంటే, ఎర్రమట్టి దిబ్బలు అంటే ఎర్రమట్టి కాదు, అది ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు సముద్రం పక్కన కొన్ని వందల సంవత్సరాలు, 1800 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ పేరుకుపోయి ఉందట ఇసుక. మేట పెట్టి అది పెద్ద గుట్ట లెక్క అయింది. అది ఒక ఎర్ర మట్టి లెక్క కనపడింది, కానీ మొత్తం ఇసుక అది. ఆ ఇసుకతోని కూడా ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అధికార పార్టీ నాయకులు అండదండలతోనే వ్యాపారం చేస్తాం. అది ఎర్రమట్టి కాదు, మట్టి కాదు, అది ఇసుక. ఆ ఇసుక ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం అని పాలసీ తెచ్చారు, ఇంకొక వైపు దందా చేస్తున్నారు. 1800 సంవత్సరాల క్రితం ఉన్న ఇసుకను కూడా అమ్ముకోవడానికి సాహసం చేస్తున్నారు. ఇది ఎక్కడ అటు ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వానికి వంతమాడే పత్రికలు కానీ, టీవీ ఛానల్కి కనపట్లే. ఆయన ఇప్పుడు బొలిశెట్టి సత్యం గారు సాహసం చేసి లెటర్ రాసిండు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి ఉన్నప్పటికీ ఆయన లెటర్ రాసిండు, కాపాడండి విధ్వంసం జరుగుతుందని. ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి.